హాయ్ అండి, జీవనధార ఫార్మసీ జనరిక్ నాగారం. ఇంతకుముందు వీడియోలో ఏంటంటే నేను అదే గోవులను అదే మామూలుగా షాప్తో యానివర్సరీ అప్పుడు ఇస్తానని చెప్పడం జరిగింది. సో ఇచ్చిన వాళ్ళకు కూడా ఏంటంటే అవి చిన్న ఉన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు వాళ్ళే బాధ్యత అనేది వహించుకునేటట్లు చూసుకుంటాము. అండ్ ఇంకోటి దానికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, సంథింగ్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా, ఏమైనా ప్రాబ్లం వచ్చేదన్నా అది చనిపోయే స్థితిలో ఉన్నా, లేదంటే చనిపోయి ఉన్నా కూడా వాళ్ళని అనేది చాలామంది అంటే ఇప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నా కూడా కొంతమందికి కటిక వాళ్ళకి ఇళ్ళకు అమ్ముకోవడం జరుగుతుంటుంది. సో ఇది కూడా మేము చేయొద్దనే నిబంధనలతోని కంపల్సరీ ఈ చిన్న చిన్న దూడలు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఇలాంటి వీడియోస్కి అయితే చాలా సపోర్ట్ చేయండి. మన గోమాతలు అనేది కంపల్సరీ కాపాడుకుందాం. వాటిని రక్షించుకుంటే మన భావితరాలకు కూడా వాటి వల్ల యూజ్ ఉంటుంది కాబట్టి, సో చాలా కాపాడుకునే పద్ధతి మనకు కొంచెం ఉండాలి. సో అవి కాపాడుకోవడం వల్ల కూడా మనకు, ఎందుకంటే మన పిల్లలకు కానీ ఇంకా హెల్త్ పరంగా చాలా వాటి మిల్క్ ద్వారా కానీ చాలా మనకు ఉపయోగాలు ఉన్నాయి. సో కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి, సో ఇవి కంపల్సరీ వాటిని కాపాడుకుందామండి. థ్యాంక్ యూ అండి.